ముందే పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటారు. కాదు రేపు చేసుకోవచ్చు అనుకుంటే కనుక హ్యాపీగా 10ంటికి పడుకుంటారు, కానీ ఆ పని మాత్రం కాదు. ఫస్ట్ ప్రయారిటైజ్ చేసేసుకోవడం, టాస్క్ ప్రయారిటైజ్ చేసుకోవడం. రెండోది కంపార్ట్మెంటలైజేషన్. ఒక పని మనం చేసేటప్పుడు ఆ పనితో ఒక ఎమోషన్ డిటాచ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదో ఒక ఫ్రెండ్తో స్పెండ్ చేస్తాను అనుకోండి, ఆ ఫ్రెండ్ లేదా మీరు బయటికి లంచ్ డిన్నర్తో కలిసి వెళ్ళారు, ఆ గంట సేపు వరకు మీరు ఆ ఎమోషన్ లోనే ఉంటారు. అతనితో చెప్పుకున్న కబుర్లు లేకపోతే నెక్స్ట్ అది ఇది మళ్ళీ వచ్చేసి ఇంకో పనిలోకి వెళ్ళాలంటే కనుక డెఫినెట్ గా బ్రెయిన్ దాన్ని కోఆపరేట్ చేయడానికి ఒక అరగంట గంట టైం పడుతుంది, దాన్ని ట్యూన్ కావడానికి. దాన్ని వీలైన వరకు మినిమైజ్ చేసుకోండి. ఈ మూమెంట్ కి ఎక్కడి నుంచి నేను పక్కకి వెళ్తే కనుక నేను నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ మీద మాత్రమే నా దృష్టి ఉంటుంది. అలాగా ప్రతి మూమెంట్ కి నెక్స్ట్ చేయాల్సిన ఒక పని కంప్లీట్ అయిపోతే దాని నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోవడం కాదు లేదు మన లైఫ్ లో. నెక్స్ట్ దాన్ని రికరింగ్ టాస్క్ వచ్చినప్పుడు తప్పించేసి మళ్ళా అది లేదు, ఎప్పటికప్పుడు పని నుంచి చేసే పనుల నుంచి డిటాచ్ కావడం. అంటే ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా చెప్పాలంటే కొన్నాళ్ళ క్రితం నేను కూడా రోజుకి 1-2 పనులు, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టీవీ లైవ్కి వెళ్ళాను అనుకోండి, అది ఎలా ఉంటుందంటే జనరల్గా నిన్న షెడ్యూల్ నిన్న నేను థింక్ చేసేప్పుడు రేపు ఈటీవీ లైవ్కి వెళ్తాను, ఓకే రేపు పని అవ్వదు, రేపు మ్యాగజైన్ చేయడానికి కుదరదు, ఎల్లుండి మ్యాగజైన్ స్టార్ట్ చేద్దాము. ఇలాగా చేయాల్సిన 2వ టాస్క్ ని నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసేవాడిని. ఎందుకు ఈ రోజు ఒక టాస్క్ చేస్తున్నా అని చెప్పేసి. నా ఒక టాస్క్ ఏంటి, మహా అయితే గంట పట్టింది అది, కానీ ఆ గంట పట్టేదాన్ని ఒక రోజుకి ఒక ఎమోషన్ అటాచ్ చేసుకుంటున్నాను. 24 అవర్స్ టైం ఉన్నప్పుడు 24 అవర్స్ లో ఒక పని నుంచి పూర్తిగా ఎమోషనల్ డిటాచ్ అయితే కనుక మనం మల్టిపుల్ టాస్క్ చేయొచ్చు అన్నది ప్రాక్టికల్ చూడొచ్చు. ఇక్కడ నేను వారానికి 2 సినిమాలు, నేను లాస్ట్ 2018లో 150 సినిమాలు చూస్తున్నాను. కొన్ని మూవీస్ అయితే వారానికి అంటే చూసిన సినిమాని రిపీటెడ్ గా చూస్తుంటాను. 150 మూవీస్ నేను చూస్తున్నాను. 2018 కాదు, 16, 17 కూడా నేను అట్లానే వారానికి 2 మూవీస్, కొన్ని బాగా నచ్చినవి 3 మూవీస్ చూస్తూ ఉంటాను. ఆల్రెడీ రాత్రి మూవీకి వెళ్ళేసి వచ్చున్నాను నేను. సో మూవీస్ చూస్తాం కావచ్చు, లేకపోతే కనుక ఆర్టికల్స్ అంటే నా దీని గురించి చూస్తున్నా, ఆర్టికల్స్ రాయడం కావచ్చు, లేకపోతే కనుక పోలీస్ అకాడమీలో క్లాసులు చేయడం కావచ్చు, లైవ్ చేయడం కావచ్చు. టీవీ లైవ్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ ఉంటాను, సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది, సార్ 1 o'clock లైవ్ ఉంది అంటారు. ఆ టాపిక్ ఏంటో సరిగా చెప్పరు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చూస్తే తప్పించేసి కొన్నిసార్లు అంటే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ గా చెబుతాను. మహా న్యూస్ వాళ్ళు ఒక రోజు ఇలా లైవ్ ఉంది సార్ అని చెప్పేసి ఈవినింగ్ 8 o'clock లైవ్, అది ప్రైమ్ టైం ఇది లైవ్ ఉంది సార్. ఏమని అన్నారంటే ఆన్లైన్ బెట్టింగ్ మీద, ఆన్లైన్ బెట్టింగ్ కాదు, లేదు రాజకీయాలు, సోషల్ మీడియా రాజకీయాల మీద తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అడిగారు. అడిగితే వెళ్ళున్నాను. సరే వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే సోషల్ మీడియా ఎలక్షన్స్ కాదు, విషయం ఏంటంటే ఆన్లైన్ లో బెట్టింగ్ చేస్తాను, ఏ పార్టీ గెలిచింది, ఏ బొద్దులు గెలుస్తారండి. అసలు నాకు బెట్టింగ్ అనే దాని మీద నాకు ఏమాత్రం అవగాహన లేదు. నాకు వాస్తవంగా బెట్టింగ్ లేదు, అవగాహన లేదు. ఇంకా 1/4 గంటలో లైవ్ స్టార్ట్ అయింది. ఇంకోటి గెస్ట్లు ఇంకా నాతో పాటు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. అంటే నన్ను ఒక్కడే పిలిచారు, గంట సేపు నేను మాట్లాడాలి ఆన్లైన్ బెట్టింగ్స్ మీద. అప్పటికప్పుడు టకటక ఓపెన్ చేసి ఆన్లైన్ ఇంటర్నేషనల్ గాను నేషనల్ గాను జరిగే బెట్టింగ్స్ అన్ని ఓపెన్ చేసేసి కొద్దిగా బ్రెయిన్ షార్ప్ గా పెట్టుకొని అర్థం చేసేసుకొని బెట్టింగ్ అంటే కొంత కామన్ సెన్స్ ఉంటుంది కదా, సో కామన్ సెన్స్ యూజ్ చేసేసి 1 hour పాటు ఇంకోటి రాజకీయాలకు సంబంధించి తెలంగాణ రాజకీయాలు అంటే తెలంగాణ రాజకీయాలు ఏ పార్టీ గెలవచ్చు, లేకపోతే సమీకరణ అలా ఉన్నాయి, ఇదంతా జనరల్ గా ఉండే థింగ్స్ ఎంత కలిసి అంటే టెక్నాలజీ సంబంధించిన వ్యక్తి రాజకీయాల మీద ఆ రోజు అంటే నేను మాట్లాడే విధానం చూసేసి ఆయన రాజకీయాల మీద కూడా క్వశ్చన్ అడగడం మొదలు పెట్టేస్తున్నారు. ఇక ఆటోమేటిక్ గా 1 year పాటు హ్యాపీగా 1 hour పాటు బ్రహ్మాండంగా లైవ్ జరుగుతుంది. అంటే ఇలా ఉండే టీవీ ఛానల్స్ సంబంధించేసి అంటే ఎక్కడికక్కడ ఏది దేంతో లింక్ అవ్వద్దు. ఈ మూమెంట్ ఫ్లెక్సిబుల్ గా మనం ఉండగలిగితే ఆ మూమెంట్ కే ఏది వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ దాన్ని పే చేసేలాగా ఉండాలి. ప్లస్ ప్రీవియస్ థింగ్ సంబంధించిన ఎమోషన్ అనేది క్యారీ చేయడం అనేది కరెక్టే కాదు. ఎప్పటికప్పుడు డిటాచ్ అయిపోతూ మళ్ళీ కొత్త దానికి అటాచ్ అయిపోతూ దాంతో 100% మనం స్పెండ్ చేసేసి మళ్ళీ కొత్త దానికి వెళ్ళిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసే పనులు మల్టీ టాస్కింగ్ చేయడమే కాదు, మన లైఫ్ లో కూడా ఏంటంటే కొన్ని ఎమోషన్స్ నే పక్కన పెట్టేసేవచ్చు. కొన్నిసార్లు మనకు బాధ వేస్తుంది, ఒక మనిషి బిహేవ్ చేసే దాన్ని బట్టి బాధ వేస్తుంది. కొంతమంది మనల్ని ఎక్కబడి అట్లా మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఎంతవరకు తీసుకోవాలి? అంతకుముందు రోజు బాధపడే వాళ్ళు కాస్త అరగంట గంట లేకపోతే 10 నిమిషాలు తగ్గించేసుకున్నా ఏముందిలే, ఎవడ ఏదనుకుంటే మనకేంటి, మన పని మనం చేసుకున్నాం అని చెప్పేసి యాటిట్యూడ్ వన్స్ మీకు స్టార్ట్ అయిన రోజున ఈ ప్రపంచంలో మన సంబంధం లేదు, మన ఒక్కడమే మనం చేసే పనులు మనం మాత్రమే మిగిలి ఉంటాం. అది ఒక గొప్ప స్థితి. సో ఇలాగా మల్టీ టాస్కింగ్ చేసుకోగలిగితే కనుక దేనికి అటాచ్ కాకుండా డెఫినెట్ గా బెటర్ రిజల్ట్స్ అనేది సాధించవచ్చు. అలాగే
టైం అంటే టైం మాత్రం చాలా టైం ఉంటుందండి. అంటే చాలా మంది గమనించట్లేదు. కానీ ఫేస్బుక్ లో ఇంకొకటి నేను చేస్తుంది ప్రాక్టికల్ గా చెప్తాను. ఫేస్బుక్ లో నా న్యూస్ ఫీడ్ ఎవరికి కనపడదు. నేను చేసే నా టైం లైన్ పోస్టులు తప్పించేసి నా న్యూస్ ఫీడ్ లో నాకు 5000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ గా 5000 మెంబర్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో నా నోటీస్ రాదు. న్యూస్ ఫీడ్ మొత్తం డిజేబుల్ చేసుకున్నాను నేను. అంటే పీసీలు అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ ఫేస్బుక్ లోకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు చిరంజీవి గురించి మాట్లాడతారు, ఒకళ్ళు నాగబాబు మాట్లాడతారు, ఒకళ్ళు బాలకృష్ణ మాట్లాడతారు, ఒకళ్ళు తెలంగాణ గురించి ఆంధ్ర గురించి మాట్లాడతారు ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి ఎమోషన్ మనం క్యారీ చేయాల్సి వస్తుంది. మనం అనుకుంటాం చాలా స్థితప్రజ్ఞలు, చాలా మనం ఏది మనకు అంటదనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ చూసిన తర్వాత ఒక్కసారి మీ బ్రెయిన్ మీ థాట్ ప్రాసెస్ ఒకసారి అనలైజ్ చేసుకోండి. కనీసం 1 or 2 minutes అయినా కూడా ఇదేంటి ఎట్లా ఇలా రాశాడు, ఎట్లేదో చాలా మెచ్యూర్డ్ అనుకున్నాం, ఏంటి ఇలా రాశాడు, అది మీకు నచ్చింది అనుకోండి, ఎంత బాగా రాశాడు, ఏదో ఒక ఎమోషన్ దానికి అటాచ్ చేసేసుకుంటున్నాం. అవసరమా? మనకు 100 పనులు ఉన్నాయి, మనం చేయాల్సిన 100 పనులు ఉన్నాయి. అవి ముఖ్యం తప్పించేసి ఎందుకు? సో ఫేస్బుక్ వీలైతే న్యూస్ ఫీడ్ డిజేబుల్ చేసుకోవడం, లేకపోతే కనుక ఎవరైతే నెగిటివ్ భావజాలాన్ని మీకు మీ మీద వెదజల్లుతున్నారో మీ ఫ్రెండ్షిప్ లో ఉంటే, అంటే వాళ్ళు విడివిడిగా గుర్తుపట్టాల్సిన పని. న్యూస్ ఫీడ్ క్లోజ్ చేసుకుంటా వెళ్తే ఒక ఆయన వచ్చేటప్పటికే ఆంధ్ర వాళ్ళని నాశనం చేసిన బీజేపీ వెంకటేశ్వరం ఊరుకోవడం అని చెప్పేసి ఒక పోస్ట్ పెడతాడు. ఎగ్జాంపుల్ గా అవసరం లేదు, వెంకటేశ్వరం ఊరుకున్నా ఊరుకోపోయినా కానీ మనకు ఆ ఎమోషన్ అవసరం లేదు కదా, వెంటనే అన్ఫాలో చేసేయండి, నష్టమేమీ లేదు. ఎందుకు నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ చేసేసుకొని మనం వెళ్ళేసి మన బ్రెయిన్ పాడు చేసుకోవడం తప్పించేమీ లేదు కదా. అండ్ ఇదొకటే, వాట్సాప్ నోటిఫికేషన్స్ వీలైనంత డిజేబుల్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ గ్రూప్స్ తప్పించేసి రిమైనింగ్ వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్ని డిజేబుల్ చేసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే వాట్సాప్ లోకి వెళ్ళండి. సో రిమైనింగ్ అప్లికేషన్స్ మీ దగ్గర టిక్ టాక్ లో లేకపోతే ఇంకా ఏదైనా అప్లికేషన్స్ ఉంటే కదా అన్ని నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకోండి. పేటీఎం వాడు ఈ రోజు ఈ ఆఫర్ ఉందని చెప్పేసి రోజు 10 ఆఫర్లో తీసుకొస్తా ఉంటాడు. వాడు మన చేత ఏదో ఒకటి కొనిపెట్టాలన్నది వాడు ఉద్దేశం. సో ఆటోమేటిక్ గా వాటిని డిజేబుల్ చేసుకోవడం, వీలైనంత వరకు ఫోకస్డ్ గా టైం స్పెండ్ చేస్తే కనుక డెఫినెట్ గా చాలా పనులు చేయవచ్చు. సరే, ఎందుకంటే ఎంత వివరంగా చెప్పింది ఖచ్చితంగా ప్రాక్టికల్ ఇది ఫాలో అయితే చాలా వర్కౌట్ అవుతుంది, చాలా టైం కలిసి వస్తుంది. సోషల్ ఫిగర్స్ గా తీసుకోకుండా వాళ్ళని మన లైఫ్ ఇంపాక్ట్ గా తీసుకొని చాలా మంది తగులేసుకొని వాళ్ళ లైఫ్ ని వాళ్ళ రిలేషన్స్ కూడా పాడు చేసుకుంటారు కదా, వాటిని ఎలా యాక్చువల్ గా సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు సినిమాలో నటించిన దాన్ని బేస్ చేసేసుకొని మాత్రమే సినిమా వాస్తవం. మీరు చూడండి ఒకసారి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత, మొన్న రీసెంట్ గా నేను ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ చూసుకున్నాను 2 days బ్యాక్. చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 hour పాటు ఎన్టీఆర్ లా బతికితే ఎన్టీఆర్ లా బతకాలని చెప్పేసి అనుకున్నాను. ఎమోషన్ అది ఎంతసేపు ఉంటుంది, 1-2 గంటలు ఉంటుంది. ఆ తర్వాత అతి మామూలుగా నాలాగే నేను బతుకుతాను. అలాగే రామ్ చరణ్ తేజ్ రచ్చ చూసినా కానీ, ఇంకొక ఎన్టీఆర్ ఇంకో సినిమా చూసినా కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఇంకో సినిమా చూసినా కానీ, అన్ని ఆ మూమెంట్ సినిమా నుంచి బయటకు వచ్చినా మీరు గమనించండి. సినిమా థియేటర్ చుట్టుపక్కల 1 or 2 kilometers బైక్లు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లోపల హీరోయిజం చూసి వస్తుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా 1/2 hour పాటు ఆ ట్రాన్స్ లో ఉంటారు. అది ఒక ఎమోషన్ మాత్రమే. అంటే వాళ్ళు ఎమోషనల్ గా మనల్ని ఆకట్టుకుంటున్నారు అన్న విషయాన్ని మెచ్యూరిటీ లెవెల్స్ అర్థం చేసుకోగలిగితే కనుక అక్కడతోనే ఆగిపోతుంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే మా క్యాష్ బేస్డ్ గా, మా క్యాష్ కి సంబంధించిన హీరో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసేది వీళ్ళు ఇష్టపడుతూ, నిజంగా నాకు వాస్తవం చాలా సందర్భాలు నేను హీరో నానిని ఇంటర్వ్యూ చేసిన, నేను పర్సనల్ గా ఏంటంటే ఒకప్పుడు ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా సినిమా వాళ్ళందరూ నేను ఇంటర్వ్యూ చేసుకున్నాను. రీసెంట్ గా చాలా గ్యాప్ తర్వాత నానిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ టైంలో కూడా అడుగున్నాను, ఎందుకు మీరు జనాలు కొట్టుకుంటుంటే కనుక మీరు ఎందుకు ఈ విధంగా కనీసం కంట్రోల్ చేయాలంటే కనుక తను ఊరికి సరదాగా ఆఫ్ ది రికార్డ్ నవ్వుతూ ఉన్నాడు. అంటే అందరూ ఉనికి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది కదా అని చెప్పేసి అంటున్నాడు. ఈ రోజు అనుకునే ప్రతి హీరో, ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ తేజ్ అయినా, ఇంకొకడైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళ ఉనికి వచ్చేటప్పటికి హీరోలు కొట్టుకోవడం మీద ఆధారపడి ఉంది. సో అందుకని వాళ్ళు చెప్పరు, మీరు వచ్చి మీరు కంట్రోల్గా ఉండండి, మీరు తిట్టుకోవద్దు, బూతులు తిట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పినంత కాలం వీళ్ళు వినరు. ఇంకోటి వాడు కొన్ని సందర్భాల స్టేజీల మీద ఆడియో ఫంక్షన్స్ అప్పుడు అంత మంచిదేదో అందరి సినిమా చూద్దాం, అందరిని ఇచ్చేద్దాం అని చెప్పేసి కొన్ని నీటి వచ్చినా చదువుతూ ఉంటారు. 1-2 సెంటెన్స్ లో కొట్టుకునేవి తిట్టుకునేది హీరోకి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ లో మోడరేషన్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కూడా ఎవరో వచ్చేసి, అంటే ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్యాన్ పేజ్ ఉంది అనుకోండి, ఆ ఫ్యాన్ పేజీలో
వేరే వాళ్ళు ఏదో వచ్చి కామెంట్ పెడితే కనుక బయలుగా ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేసి బండ బూతులు చెప్తా ఉంటారు వీళ్ళు. కామెంట్ మోడరేషన్ వీళ్ళ కంట్రోల్ ఉంటుంది, కామెంట్స్ అనేది డిలీట్ చేయొచ్చు. ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగే విధంగా వీళ్ళ కంట్రోల్ పెట్టుకొని కూడా వీళ్ళు మెయింటైన్ చేయరు. రాజకీయ నాయకులు కూడా అంతే, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియా లింక్స్ నేను రీసెంట్ గా కొన్ని డిబేట్స్ లో డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. సార్ అందరూ కలిసి రండి, కంప్లీట్ ఎవరు తిట్టుకుని కనుక మంచి సిస్టమ్ తీసుకొద్దాం అని చెప్పేసి అంటే కనుక ఎవరు నోరేస్తారు. అప్పటి వరకు ఇద్దరు ఏది జనసేన వాళ్ళు ప్లస్ టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ముగ్గురు కొట్టుకుంటానికి ట్రై చేస్తున్నారు డిబేట్ లో. ఎంత అంటే వీళ్ళు ఇంకా కాస్త వదిలిపెడితే కనుక కొట్టుకుంటారు అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నారు. అంటే జనాలకు మాత్రం మేము సేవ చేస్తామని అంటారు. అంటే ఇక్కడ మీరు అన్నట్లుగా యువత గురించి ఎవరికి బాధ్యత లేదు. ఈ యూత్ ఎలా అయినా లేదు, నేను బతుకుంటే సార్, నేను హ్యాపీగా నేను ఒక సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తే చాలు. వీళ్ళు నా చుట్టూ పురుగుల్లాగా తిరుగుతూ ఉంటే కనుక నేను దాన్ని గొప్పలాగా ఫీల్ అయ్యేసి నాకు ఇంత ఇది ఉందని చెప్పేసి అని చెప్పుకునే స్టేజ్ లో మన హీరోలు ఉన్నారు. వాళ్ళు వాస్తవంగా హీరోలు కాదు, మెచ్యూరిటీ లెవెల్స్ లో కావచ్చు, సామాజిక బాధ్యత పరంగా చూస్తే కనుక నిజమైన హీరోలు మీరు ఈ రోజు సొసైటీకి ఏదో చేయాలని చెప్పేసి అని ఇక్కడ మీరు వచ్చిందంటే కనుక హీరోయిజం అంటే కనుక 4 సినిమాల్లో నటింగ్ చేసేసి డబ్బులు సంపాదించేసేసి అందరిని ఆడియో ఫంక్షన్స్ పెట్టుకొని జనాలు వస్తే సెల్ఫీల కోసం వస్తే కనుక వాళ్ళని కొట్టేసేసి ఈ విధంగా ఉండేది హీరోయిజమే కాదు. 100% వచ్చేటప్పటికి మన సొసైటీకి ఎవరైతే నిజంగా సమాజ సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హీరోలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, హీరోని ఒక క్లోజ్ లో చూపించి మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఈ మధ్య దీంట్లో ఫోన్స్ లో కూడా పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అంటే మనం నిలబడితే కనుక మన బ్యాక్గ్రౌండ్ ఇదంతా బ్లర్ అయిపోతుంది. ఇప్పుడు నేను అలా ఫోటో తీస్తే కనుక నేను హీరోలా కనపడతాను. సో హీరోలు వచ్చేటప్పటికి మిమ్మల్ని మాత్రమే హైలైట్ చేసి అనుకుంటే సైడ్ ఆర్టిస్టులని క్యారెక్టర్ ఆర్టిస్టులని వాళ్ళందరినీ బ్లర్ చేస్తేనే వాళ్ళు హీరోలా కనపడుతున్నారు. విషయం గుర్తుపెట్టుకోండి. సో మీ మీదకి మీ ఫేస్ మీద కెమెరాని అలా ఫోకస్ చేసి మిమ్మల్ని హీరోని చేసి మిగతా వాళ్ళని ఎన్నుకున్న బ్లర్ చేసేసి వాళ్ళు హీరోని చేసే విధంగా ఇక్కడ మీకు లేదు కాబట్టి మీరు హీరోలుగా ఉంటున్నారు. అంటే తప్పు కావట్లేదు, మిమ్మల్ని మాత్రమే హైలైట్ చేసేసి మిగతా వాళ్ళని బ్లర్ చేయట్లేదు కాబట్టి మీరు అది మామూలుగా ఉంటున్నారు. వాళ్ళ మీద ప్రతి క్షణం మిగతా వాళ్ళని బ్లర్ చేస్తారు. అంతకంటే వీళ్ళకంటే బాగా డాన్స్ చేస్తున్న వాళ్ళని బ్లర్ చేస్తారు, వీళ్ళకంటే బాగా డైలాగ్ చెప్పే వాళ్ళని బ్లర్ చేస్తారు. అప్పుడు మాత్రమే వీళ్ళు హైలైట్ కనపడుతున్నారు. సో ఒక వ్యక్తి హైలైట్ అయ్యాడని వాడు హీరో కింద లెక్క కాదు. నిజంగా ఒక వ్యక్తి వచ్చేటప్పటికి హైలైట్ అయినా అవ్వకపోయినా వన్ మోర్ థింగ్ చెబుతున్నాను, ఇక్కడ ఇదే సొసైటీలో జ్ఞానపేట అవార్డులు లేకపోతే కనుక పద్మభూషణలో వచ్చిన వాళ్ళు మాత్రమే హీరోలు కాదు, లేదా ఈ ఇంటి నిండా షీల్డ్లు కప్పులు పెట్టుకున్నాడు మాత్రమే హీరోలు కాదు. ఏ మాత్రం లైమ్ లైట్ లోకి రాకుండా ఎంతో మంది జీవితాన్ని తీర్చిదిద్దిన టీచర్లు ఉన్నారు, ఎంతో మంది లైఫ్ పోగొట్టి కుటుంబాల్లో చూస్తే ఒక్కసారి మన పేరెంట్స్ ని తీసుకోండి, ఎంత కష్టపడి ఉంటారు. ఎగ్జాంపుల్ గా మా తాతయ్యని చూస్తున్నాను. నాకు చిన్నప్పుడు అంటే ఎంతో కొంత నేను కష్టపడగలుగుతున్నా అంటే కనుక నేను ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఆయన నుంచి నేను నేర్చుకున్న ఇది. కాళ్ళకి తన పొలం వెళ్తే కనుక కాళ్ళకి పుళ్ళు పడి ఉండే, ఆ నీళ్లలో కాళ్ళు నాని పుళ్ళు పడేసి వాళ్ళు సాయంత్రం వచ్చి పిల్లలు ఇదవుతారని చెప్పేసి అని ఏదో ఒకటి ఓపిక లేకపోయినా ఏదో ఒకటి వండి పెట్టి ఉండేవాడు. అలాంటి వాళ్ళు హీరోలు. అలా మన కుటుంబాల్లో మనల్ని మన లైఫ్ ని తీర్చిదిద్దిన పెద్ద హీరోలు పెట్టుకొని ఆఫ్టర్ వీళ్ళంగా మన హీరోలాగా ట్రీట్ చేస్తున్నాం. ఇది కరెక్టే కాదు. ఖచ్చితంగా మెచ్యూరిటీ లెవెల్స్ మన సొసైటీకి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఏది కరెక్టో ఏది తప్ప అన్నది మన యూత్ కి వెళ్ళి మోటివేట్ చేసేటప్పుడు కనీసం ఒక నలుగురుగా ఈ అవగాహన కలిగించగలిగినా కానీ బెటర్ గా ఉంటుంది. చాలా టైం సార్ కోర్ సబ్జెక్ట్ గురించి ఒకటి అడుగుదాం సార్. త్రూ సింపుల్ ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ మెసేజ్, సింపుల్ మెయిల్ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హ్యాకింగ్ అవుతుంది, అంత సెన్సిటివ్ అంటే సేఫ్ కాదు అని చెప్పి విన్నాం సార్. మీ కోర్ సబ్జెక్ట్ అది కాబట్టి మాకు ఏమైనా సింపుల్ టెక్నిక్స్ టు ప్రొటెక్ట్ ది సెన్సిటివ్ డేటా మెయిల్ అకౌంట్స్ లో కానీ మొబైల్స్ లో కానీ? షూర్. మీరు ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు, టీవీ 9 లో యాంకర్ పక్కన కూర్చొని ఉంటుంది, తన ఫోన్ చేతిలో తీసుకొని ఫోన్ హ్యాక్ చేయడం చూసే ఉంటారు. సింపుల్ గా ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ ద్వారా ఎక్కువ హ్యాక్ చేస్తారండి. సోషల్ ఇంజనీరింగ్ అంటే కనుక హ్యాకింగ్ చేయడానికి మెయిన్ బేసిక్ ఇది ఏంటంటే ఫిజికల్ గా మీ ఫోన్ చేతిలోకి తీసుకోవడం కానీ, ఫిజికల్ గా నేను మీ పక్కన లేననుకోండి, సో సోషల్ ఇంజనీరింగ్ పాల్పడతాను. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మీకు ఏదో బలహీనత ఉంటుంది, ఒక లేటెస్ట్ సినిమా పాటలు వినాలి, లేదా ఒక వీడియో చూడాలి, ఇంకోటి ఉంటుంది. మీకు సాంగ్స్ ఇష్టం అనుకోండి, లేటెస్ట్ ఈ సాంగ్ ఆల్బమ్ వచ్చిందని చెప్పేసి నేను ఒక లింక్ క్రియేట్ చేసి ఆ thumbnail కూడా నేను ఆ సినిమాకి సంబంధించిన ఫోటో పెట్టేసి పంపిస్తాను. మీరు వెంటనే ఏదో మనకు తెలిసిన కదా, తెలియకపోయినా కూడా మీరు ఏదో సంథింగ్ లేటెస్ట్ సాంగ్స్ వచ్చి ఉన్నాయని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తారు, నెక్స్ట్ ప్రెస్ చేస్తారు. అక్కడ అప్లికేషన్ ఐకాన్ గా కూడా ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఫోటో ఉంటుంది.
మీరు ఓకే అంటారు. ఇక్కడ నుంచి అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయిపోయేసి మీ ఫోన్ లో మీరు ఫోన్ చేతులు పట్టుకొని ఉంటే కనుక మీ ఫ్రంట్ కెమెరాతో ఫోటో తీసి పంపిస్తుంది, మీ బ్యాక్ కెమెరాతో ఫోటో కానీ వీడియో కానీ తీసి పంపిస్తుంది. లేదా మీరు ఎవరు కాల్ చేస్తున్నారు, కాల్ లాగ్స్, SMS లాగ్స్ ఇలాంటివన్నింటినీ క్యాప్చర్ చేస్తుంది. అన్ని రిమైనింగ్ అన్ని టెక్నిక్స్ అంటే మీ ఇద్దరు మీ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటే కనుక ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని కూడా రికార్డ్ చేసి ఆడియో ఫార్మాట్ లో నాకు పంపిస్తుంది, లేదా వీడియో షూట్ చేసి పంపిస్తుంది. ఇక్కడ మెయిన్ దేని వల్ల మీరు హ్యాక్ అవుతున్నారు, ఒక సాంగ్స్ వినాలని ఒక రకమైన కోరిక వల్ల. సాంగ్స్ అనేది నిజంగా సాంగ్స్ కాదా, లింక్ ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది, ఆ నెక్స్ట్ మనం ఫోన్ లో ఇన్స్టాల్ చేయబోతుంది ఏంటి, ఆ ఇన్స్టాలేషన్ స్క్రీన్ లో ఏం వస్తుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఒక రకమైన కనీస సెక్యూరిటీ పరమైన అవగాహన ఉంటే కనుక ఇదంతా జరగదు. కొంతమంది 10 రూపాయలుగా మీరు జీవితాంతం అన్ని ఛానల్స్ DTH ఫ్రీగా చూడొచ్చు, రిలయన్స్ వాళ్ళు కొత్త ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక లింక్ వచ్చింది వాట్సాప్ లో. వీళ్ళు 10 రూపాయల దగ్గర పే చేద్దాం అని చెప్పేసి ఆ లింక్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ పేజీలోకి వెళ్తే అక్కడ మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి అడుగుతుంది. మీరు ఏమంటారు, 10 రూపాయలు పే చేయడానికి ఇవ్వాలి కదా అని చెప్పేసి మీకు మీరే ఎంటర్ చేస్తారు. అది ఫిషింగ్ పేజీ. మీ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అన్ని మీ చేతిలో మీరే అక్కడ సబ్మిట్ కొడతారు. ఆ సబ్మిట్ కొట్టి బ్యాంక్ సర్వర్ కార్ వెళ్ళేది నా దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ నుంచి చేసి నేను దాన్ని ఎక్కడో ఇంటర్నేషనల్ సైట్స్ లో ఓటీపీ కూడా రాకుండా, ఇంటర్నేషనల్ సైట్స్ లో ట్రాన్సాక్షన్ చేస్తే ఓటీపీ రాదు. చాలా మంది అనుకుంటారు ఓటీపీ వస్తే ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పేసి. ఓటీపీ రాకుండా కూడా మీకు తెలియకుండా డబ్బులు కట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయండి, చాలా మల్టిపుల్ మెథడ్స్ చేస్తూ ఉంటారు. సార్ ఒక లింక్ ని ఫిష్ మెసేజ్ అని ఎలా తెలుసుకోగలరు? మీకు ఒరిజినల్ బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ SBI నుంచి ఒక లింక్ వచ్చింది అనుకోండి, వచ్చిందని మీరు అనుకుంటున్నారు అనుకోండి, SBIకి సంబంధించిన గూగుల్లో వెతకండి, SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని వెతకండి. అదేమవుతుందంటే ఆన్లైన్ SBI.com.in ఏదో ఒక అఫీషియల్ సైట్ ఫస్ట్ రిజల్ట్స్ వస్తుంది. సో దాని డొమైన్ పేరు గుర్తుపెట్టుకొని, మీకు వచ్చిన లింక్ డొమైన్ పేరు గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ SBI.com ఎగ్జాంపుల్ ఒరిజినల్ అనుకుంటే ఆన్లైన్ SBIలో అయిపోతులుగా ఎల్ ఉండొచ్చు, ఆ చిన్న లెటర్స్ లో మీరు గమనించకపోవచ్చు. ఎలాగంటే నిశ్చితంగా గమనిస్తే ఏది ఒరిజినల్ లింక్ ఏది ఫేక్ లింక్ అన్నది ఈజీగా అర్థమైపోతుంది. ఫార్మాలిటీకి వస్తున్నాము, మేము చదువుకోకపోయినా కానీ మా ఫాదర్స్ అంతా క్లోజ్ ఉన్నాయి, అట్లా అంటే టీచర్స్కి అనేది రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఇన్ ఫ్యూచర్లో ఈ పిల్లలు సమాజానికి ఒక అంటే చెడు చేసేటటువంటి వ్యక్తులుగా మారేటటువంటి అవకాశం అనేది ఎక్కువ ఉంది. దాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఒకటండి అది ఫీల్ ఫ్యాక్టర్. యాక్చువల్ మీరు అన్నట్లుగా కూర్చోండి. జనరల్గా ఏంటంటే బాగా బుద్ధిగా వెళ్ళేసి అందరికి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా, చిన్నప్పటి నుంచి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా కొంతమంది పేరెంట్స్ పెంచుతూ ఉంటారు పిల్లల్ని. ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ అన్నయ్యో బాబాయో లేకపోతే నమస్కారం అని చెప్పేసి చెప్పించి మరి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటారు. సో అలాంటి పిల్లలు ఇలాగా ఏంటంటే బాగా మంచి చదువులు చదువుతారని చెప్పేసి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేసి ఇలాంటి స్కూల్స్ పంపిస్తే అక్కడ ఏంటంటే బాగా డబ్బు సంపాదించేసి ఏమాత్రం రెస్పెక్ట్ నేర్పించని పేరెంట్స్ కి పిల్లలకు మధ్య బాగా గ్యాప్ ఉన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి అనేసి రెస్పెక్ట్ అనే థింగ్ కూడా తెలియదు. వాళ్ళకి ఏదైనా ఎంతవరకు స్కిల్స్ ఉంటాయో మహా అయితే కనుక గ్రాస్పింగ్ పవర్ బెటర్ గా ఉంటుందేమో, బెటర్ గా మార్కులు రావచ్చు, రిమైనింగ్ థింగ్స్ ఎలా ఉన్నా కానీ రెస్పెక్ట్ అనేది మిస్ అవుతుంటుంది, ఎందుకంటే పేరెంట్స్ చెప్పరు కాబట్టి. అలాంటప్పుడు పీల్ ఫ్యాక్టర్ లో మిగతా పిల్లలు తోటి పిల్లల ఇన్ఫ్లుయెన్స్ అనేది పడకుండా ఎప్పటికప్పుడు పేరెంట్స్ మోటివేట్ చేసుకుంటా ఇది అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా చదవట్లేదు, కనీసం నువ్వున్న జాగ్రత్తగా ఉండని చెప్పేసి పేరెంట్స్ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేసి చదవటం తప్పించేసి ఇంకా వేరే సొల్యూషన్ అయితే ఏమీ లేదండి. మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు సార్, దానివల్లనే ఫిజికల్గా ఉంటాను కానీ వాకింగ్ వెళ్ళాలని చెప్పాను. ఈ క్లాస్లో జాయిన్ కావడానికి కూడా మీరు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన పాయింట్ నేను రైట్ చేసి ఇంప్రూవ్ చేస్తాను అండి. మనం సమాజానికి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా, సమాజానికి ఎప్పుడు చేయగలుగుతామంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాకు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. హెల్త్ బాగా లేకపోతే కనుక మీరు ఏమీ చేయలేదు. 100% ప్రతి మూమెంట్ డైనమిక్ గా ఫిజికల్ గా యాక్టివ్గా ఉంటుంది, ఏదో ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే బ్రెయిన్ కరెక్ట్ గా ఫిజికల్ గా మీరు యాక్టివ్ గా లేకపోతే బ్రెయిన్ థాట్స్ ప్రాపర్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు థింక్ చేయండి. మార్నింగ్ ఒక 1 hour 2 hours వాకింగ్ లేకపోతే ఇంకా వేరే ఫిజికల్ యాక్టివిటీ జిమ్ కి ఏదో ఒకటి చేసి ఆ రోజు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో థింక్ చేయండి. ఎందుకంటే బ్రెయిన్ లో కొన్ని పర్టికులర్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని మెంటల్ బ్లాక్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. అంటే అప్పటి వరకు ఒక విషయాన్ని చూసే విధానంలో
ఈగోయిస్టిక్ గా బిహేవ్ కొన్ని సందర్భాలు ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేస్తాం. కానీ అది ఎక్సర్సైజ్ చేసి వస్తే కనుక ఏమన్నా పోతే పోనీ అని చెప్పేసి చాలా క్యాజువల్ గా తీసుకుంటాం. బ్రెయిన్ అనేది కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేయడం, అంటే వాటిని బయటకు పంపించేసేయడం వల్ల, అలాగే కొన్ని హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా బెటర్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండండి. చాలా మందిని నేను చూస్తున్నాను సొసైటీలో నైట్ 12, 1 గంట, 2, 3. నేను కూడా కొన్న 2-3 years బ్యాక్ అలాగే ఉండేవాడిని. ఏకంగా 4కి పడుకునేవాడిని. అప్పుడు నేను అనుకునేవాడిని ఏంటంటే, మనం చాలా కష్టపడిపోవడం అంటే నైట్ 3, 4 దాకా ఉంటాం. 10 తర్వాత 11 తర్వాత వచ్చేటప్పటికి వాస్తవంగా బ్రెయిన్ కోఆపరేట్ చేయరు సరిగా. మీరు 2 గంటలు చేసే పని 2 గంటలు వచ్చే పని అంటే మీకు చాలా ప్రొడక్టివిటీ లెవెల్ తగ్గిపోతుంది. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే 3, 4 దాకా ఉన్న తర్వాత అర్థమైన లైఫ్ స్టైల్ ఇది కాదు. బయలాజికల్ క్లాక్ రెస్పెక్ట్ ఇచ్చేసి నైట్ 10 o'clock మార్నింగ్ 4:30 లెగిస్తే కనుక ఎంత హెల్దీగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. లైఫ్ లో మన ఫిజికల్ గా ఫిట్ గా ఉండేసి బయలాజికల్ క్లాక్ రెస్పెక్ట్ ఇస్తే, శరీరానికి రెస్పెక్ట్ ఇస్తే అప్పుడు సాధించే ప్రొడక్టివిటీ అంటే 40, 50 ఏళ్ళు 60 ఏళ్ళకి ప్రొడక్టివిటీ సాధించాలి తప్పించేసి నేను నైట్ 2, 3 లేదా 5 దాకా కూడా కష్టపడిపోయేసి నేను తక్కువ వయసులో చాలా సాధించేసి నేను భూమి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా భూమి నుంచి వెళ్ళిపోతారు. ఏది అలా నైట్ 3, 4 దాకా కష్టపడితే కనుక అంతే 40 years 50 years కల్లా రకరకాల ఏది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం కావచ్చు, హార్ట్ అటాక్ రావడం, రకరకాల ఏది క్వాలిటీ అట్లీస్ట్ అవి రాకపోయినా కూడా క్వాలిటీ లైఫ్ మిస్ అవుతుంది. డయాబెటీస్ రావడం కావచ్చు, క్వాలిటీ లైఫ్ మిస్ అవుతుంది. ఎందుకు సరే బతికి ఉపయోగం 4 అడుగులు వేసి కలిసిపోతే కనుక ఇంకా బతికి ఉపయోగం ఉంది? అది కాదు కదా మనకు అవసరం. లైఫ్ డెఫినెట్ గా మనం హెల్దీగా ఎప్పటికప్పుడు హ్యాపీగా ప్రొడక్టివ్గా ఉండి అప్పుడు సొసైటీకి మనం చేద్దాం. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి. థ్యాంక్ యూ. Wonderful. Every trainer, every speaker should learn all this wonderful technology. వాళ్ళు టెక్నికల్గానే పవర్ఫుల్ కాదు, మరి సామాజికంగా కూడా ఏం చేయాలో వాళ్ళు మొదలు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్రెండ్స్, మన ఇంపాక్ట్ కూడా సార్ చాలాసార్లు వచ్చారు. నేను ఎప్పుడు సార్ని డిస్టర్బ్ చేయాలంటే 22, 23, 24, 25 ఇంపాక్ట్ ఉంటే పిలువ వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో అయితే బలవంతంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. బికమింగ్ ఆల్మోస్ట్ ఆల్ మన ఇంపాక్ట్స్ కింద వస్తూ ఉంటారు. తర్వాత ఈరోజు ఇంత మంచి షేరింగ్ చేసుకున్న శ్రీధర్ గారు ఒక 5 అడుగులకి మీ చేతుల మీద సర్టిఫికెట్ ఇవ్వండి సార్. దాని తర్వాత మిగతాయి